దేవుని నామమును ఆయన బోధయు దూషింపబడకుండానట్లు దాసత్వమను కాడి కింద ఉన్న వారందరూ తమ యజమానులు పూర్ణమైన ఘనతకు పాత్రులని ఎంచవలను. ఏమండి, దేవుని నామము ఆయన బోధయు దూషింపబడకుండానట్లు, నామము ఆయన బోధ దూషింపబడకుండానట్లు ఉండాలంటే యజమానులు పూర్ణ ఘనతకు పాత్రలుగా ఎంచమంటున్నారండి. మన భాషలో చెప్పాలంటేనండి, యజమానులు మంచోళ్ళని మనం ఒప్పుకోవాలండి. వారు ఏ పని చెప్తే ఆ పని చేయాలండి. అక్కడ చేయడం వల్ల ఏమవుతుందండి, వీడు మంచోడు అంటారండి. ఈ మంచోడురా అన్నారంటే ఏమవుతుందండి, దేవుని నామానికి, దేవుని యొక్క బోధకి ఎలా ఉంటుందండి, మహిమ, మంచి పేరు రావటం అనేది జరుగుతుందండి. ఇకపోతే మనం అవన్నీ తర్వాత 2వ అధ్యాయం 2వ వచనం 3వ వచనం అంత ఏమి ఉండదండి. విశ్వాసులైన యజమానులు గల దాసులు తమ యజమానుల సహోదరులని వారిని తృణీకరింపక తమ సేవాఫలం పొందువారు విశ్వాసులను ప్రియులై ఉన్నారని మరి ఎక్కువగా వారికి సేవ చేయవలను. ఈ సంగతులు బోధించుచు వారిని హెచ్చరించుము. ఎవడైనను మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క హితవాక్యములను దైవభక్తికి అనుగుణ్యమైన బోధను అంగీకరింపక, ఏమండి, దైవభక్తికి అనుగుణమైన బోధన అంగీకరింపక భిన్నమైన బోధనను ఉపదేశించిన ఎడల వాడేమీ ఎరుగక తర్కములను గూర్చియు వాగ్వాదములను గూర్చియు వ్యర్థముగా ప్రయాసపడుచు గర్వాంధుడగును. వీటి మూలముగా అసూయ, కలహము, దూషణలు, దురానుమానములను, చెడిపోయిన మనస్సు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభ సాధనం అనుకొని మనుషులు వ్యర్థ వివాదములను కలుగుచున్నవి. ఏమండి, చెడిపోయిన మనస్సాక్షి వారి వల్ల ఎలా వస్తాయంటండి, చెడిపోయిన మనస్సాక్షి కలిగిన వారి వాగ్వాదములు వస్తాయండి, గొడవలు వస్తాయంటండి. వీళ్ళ మనస్సు చెడిపోయింది కాబట్టి వీరు కూడా ఎలా పెట్టుకుంటారండి, గొడవలు వస్తాయి కాబట్టి, అసూయలు, కలహాలు వస్తాయి కాబట్టి ఇవన్నీ వాగ్వాదములకు సంబంధించినవి కాబట్టి అటువంటి వారిని నీవు లక్ష్య పెట్టొద్దని చెబుతున్నారండి. 6వ వచనమండి, సంతుష్ట సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. సంతుష్ట సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము. లోకానికి వచ్చినప్పుడు ఏమీ తీసుకురాలేదు, వెళ్ళిపోయినప్పుడు కూడా ఏమీ తీసుకొని పోలేదండి. ఏమండి, ఈ మాట దేవుని యొక్క బైబిల్లోని మాటేనండి, వేరే గ్రంథాల నుండి ఏమీ చెప్పబడినది కాదండి. మనం ఈ లోకానికి వచ్చేటప్పుడు ఏమీ తీసుకురాలేదండి, వెళ్ళేటప్పుడు కూడా ఏమీ తీసుకొని పోము. కాబట్టి దీన్ని అందరూ గమనించుకోవాలండి. ఏమండి, అంటే ఈ భూమి మీద ఉన్నప్పుడే అన్నీ మనమేండి. దీనికోసం అడుగు భూమి కోసం కూడా గొడవలు అవుతాయండి, సరిహద్దుల దగ్గర గొడవలు అవుతాయండి. ఏమండి, అడుగు భూమి ఇచ్చేది ఏమి నష్టం వస్తుందండి, మనకు అంతలో నష్టం ఏమైనా వస్తుందా? దేవుడు ఇవ్వాలనుకుంటే ఇస్తాడండి ఏదో రూపంలో. కాబట్టి మనం ఆలోచించాల్సింది ఏంటంటేనండి, వచ్చేటప్పుడు ఏమీ తీసుకురాల, పసిపిల్లలై పుట్టాము, చనిపోయేటప్పుడు కూడా ముసలం వృద్ధైపోయి చనిపోతాం. కాబట్టి మనం ఈ లోకానికి వచ్చేటప్పుడు ఏమీ తీసుకురాలేదు, వెళ్ళేటప్పుడు కూడా ఏమీను తీసుకొని పోలేము. కాగా అన్న వస్త్రములు గలవారయ్యుండి వాటితో సంతృప్తి పొంది ఉండుము. ఏమండి, బాగా గమనించండి, అన్నము వస్త్రము అన్నారండి, ఇండ్లు అని లేదండి పక్కనండి. ఏమండి, వాళ్ళకి ఇల్లు ఇచ్చాం, మాకు ఇల్లు ఇవ్వలేదని మనం దేవుడి మీద దెబ్బలాడతామండి. అర్థమైందండి, అన్నము వస్త్రము గలవారు, తినడానికి అన్నం, కట్టుకోవడానికి బట్టలు ఉంటే చాలు, వాటితోనే తృప్తిగా ఉండమని దేవుడు చెప్తున్నాడండి. ఏమండి, దాన్ని మించిన సంతృప్తి అనేది ఏమీ లేదని చెప్పడం కూడా జరుగుతుందండి. కింద వచ్చిన మనకు ఒకసారి రాజేష్ అని వివరించారండి. ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను ఉరిలోను అవివేకయుక్తములను హానికరములైన అనేక దురాశలలో పడుదురంటండి. ఎవరండి?
ధనవంతులకు అపేక్షించి అంటే ధనం కావాలనుకుని ఎవరైతే ఉన్నారో వారు శోధనలు వస్తాయంటండి. ఉరిలో అంటే వాళ్ళంతలో వారే, ఉరి అంటే మరణాన్ని కొని తెచ్చుకుంటారండి. అప్పులు పాలైపోయి అప్పులు తీర్చలేక ఏమైపోతారండి, ఉరి అయినా పెట్టుకోవడానికైనా సిద్ధపడతారండి. అవివేకం అంటే జ్ఞానము లేనివారు, అవివేకము లేనివారై హానికరములైన అనేక దురాశలలో పడతారంటండి. ఏమంటే దురాశ అంటే ఆశ ఉండొచ్చు కానీ దురాశ అనేది ఉండకూడదండి. అట్టి మనుషులను నష్టంలోనండి, ధనాపేక్షను ఆశించాలనుకుంటే ఏమైపోతామంటండి, నష్టంలోను నాశనంలోను ముంచి వేస్తాయంటండి. నాశనంలోను ముంచి వేస్తాయండి. ధనాన్ని ఆశించడం వల్ల నష్టంలోను నాశనంలోను ముంచివేయడం అనేది జరుగుతుందండి. ఎందుకనగా చెప్తున్నారు చూడండి, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం అంటండి. ధనాన్ని ఆశిస్తే అన్ని కీడులకు మూలం అంటండి. ఏమండి, సమస్తమైన కీడులకు మూలం ఏదండి, ధనాపేక్ష. కొందరు దాన్ని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనురు. విశ్వాసం నుండి ధనాపేక్ష వల్ల విశ్వాసం నుండి తొలగిపోవాల్సిన అవసరం ఏముందండి? ధనాపేక్ష వలన విశ్వాసం నుండి తొలగిపోవాల్సిన అవసరం ఏముందండి? దేవుడు వాళ్ళకి అన్నీ ఇచ్చాడు, మాకేం అవ్వలేదని బాధపడి ఏంటండి, వాళ్ళంతలో వాళ్ళు ఏం చేస్తున్నారండి, విశ్వాసం నుండి తొలగిపోతున్నారంటండి. అంటే వీళ్ళకి దేవుని మీద విశ్వాసం లేదండి, ధనం మీద విశ్వాసం ఉండటం వల్ల ఏం జరుగుతుందండి, తమను తాము ఏం చేసుకుంటున్నారండి, విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో అంటండి. ఏమండి, అనేక రకాలైన బాధలతో తమను తాము పొడుచుకొనిచున్నారంటండి. చాలా భయంకరంగా ఉందండి. కాబట్టి ఏమండి, ధనాన్ని కష్టపడి సంపాదించడంలో తప్పు లేదండి. మన కష్టార్జితం అండి, ధనం కష్టపడి పని చేయడం అని మన కష్టార్జితం, మన రెక్కలు కష్టం చేసుకొని పొద్దు నుండి సాయంకాలం దాకా మన కష్టపడి వచ్చిన సొమ్ముని అనుభవించడంలో ఎటువంటి తప్పు లేదండి. ధనాన్ని అపేక్షించి పక్కోడి సొమ్మును కూడా మనమే తినాలన్నా పాపం అండి. దీని యొక్క అర్థం అదండి, ఒకడిని మోసం చేసి ధనాన్ని సంపాదించుకోవడం అనేది అది ఒక తప్పండి. ఈనాడు సమాజంలో ఎక్కువ శాతం అదే జరుగుతుందండి. ఎలా అంటే ప్రతి దాంట్లో కల్తీలు వచ్చినాయండి. ఏమండి, ఒరిజినల్ పాలు ఇస్తే అతనికి ఏ ఇబ్బంది ఉండదండి. పాలల్లో ఏం కలుపుతాడండి, నీళ్లు కలుపుతాడు. మరి కల్తీ కదండి. ఇప్పుడు ఇంకా నూనె వేసి ఏదో సాల్ట్లు రకరకాలు వేసి పాల్లా తయారు చేస్తున్నారండి. ఒక వీడియోలో చూశారండి నేను, కల్తీ పాలు యూరియా వేసి కలుపుతారంటండి. అంటే మోసకరమైన కల్తీలు ఎక్కువైపోతున్నాయి. కాబట్టి అలా చేస్తే, అలా ధనాన్ని అపేక్షించాలనుకుంటే అది ఎలా అవుతుందండి, ఏమండి, ఉరులోను శోధనలోను పడతారంటండి. అట్టి మనుషులు ఏం చేస్తాయండి, ముంచి వేస్తాయంటండి. కాబట్టి ధనాన్ని కష్టపడి సంపాదించుకోవడంలో తప్పు లేదు, కానీ మోసం చేసి సంపాదించడం అనేది తప్పండి. దైవజనుడా, ఇక్కడ దైవజనుడు అన్నాడు. 2వ పత్రికలోకి వెళ్ళేసరికి ప్రభు యొక్క దాసుడు అంటారండి. ఏమండి, అక్కడ ఆన్సర్ వేరు, ఇక్కడ ఆన్సర్ వేరు. ఇక్కడ దైవజనుడు అన్నారు కాబట్టి, దైవజనుడా నీవైతే విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడమన్నారండి. ఇక్కడ దైవజనుడా నీవైతే వీటిని విసర్జించాలి. వేటిని విసర్జించాలండి, ధనాపేక్షను విసర్జించాలి. ధనాపేక్షను విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును 6 లక్షణాలు ఉన్నాయండి. వీటిని ఏం చేయాలండి, సంపాదించుకొనుటకు ప్రయాసపడాలంటండి. ఏమండి, సంపాదించుకొనుటకు ప్రయాసపడాలి. విశ్వాస సంబంధమైన మంచి పోరాడము నిత్య జీవము చేపట్టము. విశ్వాస సంబంధమైన మంచి పోరాటం వల్ల ఏమవుతుందండి,
నిత్య జీవం అంటే పరలోకం వస్తుందండి. ఆ విశ్వాసం, అది ఆ పోరాటం ఎలా ఉండాలండి? ఎలా ఉండాలండి? విశ్వాస సంబంధమైనదై ఉండాలి. విశ్వాసం దేని నుండి వస్తుందండి? వినుట వలన విశ్వాసం వచ్చిన, క్రీస్తునికి వచ్చిన మాట వలన వచ్చును. అంటే క్రీస్తునికి వచ్చిన మాట వినడం వల్ల విశ్వాస సంబంధమైనది అయితే పోరాటము అది ఏమొస్తుందండి? మనకి నిత్య జీవం రావటం అనేది జరుగుతుందండి. దాన్ని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షులు ఎదుట మంచి ఒప్పుకొంటివి. సమస్తమును జీవాధారకుడైన దేవుని ఎదుటను పొందు పిలాతుని వద్ద ధైర్యముగా ఒప్పుకొని సాక్ష్యం ఇచ్చిన క్రీస్తు యేసు ఎదుటను మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్ష మగువరకు. ఏమన్నా ఇక్కడ క్వశ్చన్ ఇచ్చారు చూడండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్ష మగువరకు మనం ఎలా ఉండాలని ప్రశ్నించారండి. మనకి నిష్కలంకముగాను అనింద్యముగాను ఉండాలండి. మనం క్రీస్తు యేసు వచ్చే వరకు మనం ఎలా ఉండాలండి? నిష్కలంకములుగా ఉండాలి, అనింద్యులుగా కూడా ఉండాలండి. శ్రీమంతుడు ఎవరండి? ఏమండి? మహేష్ బాబు కాదండి, శ్రీమంతుడి. సినిమా తీశాడు కదండి. అద్వితీయుడగు సర్వాధిపతి యుక్త కాలమయ్యందు ఆ ప్రత్యక్షతను కనపరచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభులకు ప్రభువునై ఉన్నాడు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వం గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడును ఆయన చూడలేదు. ఏమంటే ఇది దేవుని కూర్చుందండి. ఏమంటే సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వం గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగియుండును గాక. ఆమెన్. ఇంకో వచ్చిన ఇక్కడ చెప్తున్నారు ఇంకో మాట అండి. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక. ఏమండి? ఇహమందు ధనవంతులైన వారు ఎలా ఉండకూడదంటండి? గర్వించకూడదు, గర్విష్ఠులై ఉండకూడదండి. గర్వం చాలా ప్రమాదం అండి. పరలోకంలో ఉన్న దోత కింద తోయబడిందండి గర్వం వల్ల అండి. గర్వం అంత ప్రమాదం అండి. ఎప్పుడైతే గర్వం మన జీవితంలోనికి వచ్చిందో వెంటనే నాశనం వచ్చేస్తుందని మనం అనుకోవాలండి. గర్వం నాశనానికి కారణం అండి. గర్వం ఎప్పుడైతే వచ్చిందో మన జీవితంలో వెంటనే నాశనం రాబోతుందని ఒక ఆలోచన కలిగి ఉండాలండి. సాధ్యమైనంత వరకు ఏం చేయాలండి? గర్వం రాకుండా మనం తగ్గింపు స్వభావం కలిగి ఉండాలండి. దేవుని ఎదుట తగ్గింపు స్వభావం కలిగి ఉంటే మన దేవుని యొక్క దీవెనలు పొందుతామండి. ఎప్పుడైతే గర్వం వచ్చిందో దేవుడికి నచ్చిందండి, భయంకరంగా కోపం వచ్చేస్తుందండి దేవుడికి అండి. గర్వం ఎప్పుడైతే వచ్చిందో దేవుడికి నచ్చదండి అసలు ఆ లక్షణం. ఆ లక్షణం వల్ల దేవుడికి నచ్చపోవడం వల్ల ఏమైపోతామండి? నాశనం అయిపోయే అవకాశం ఉంటుందండి. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనవంతు. ఏమండి? అస్థిరమైన ధనం అంటే ఏంటండి? స్థిరము కాదు. ఈరోజు ధనం నీ దగ్గర ఉంది, రేపు పొద్దున ఇంకొకరి దగ్గర ఉంటుందండి. స్థిరము కాని ధనం అండి. అస్థిరమైన ధనం అంటే ఏమంటే బ్యాంకులోనే డబ్బులు ఉండవండి ఒక్కోసారి. ఎందుకు ఎలా ఉండవండి? బ్యాంకులో డబ్బులు ఉండకపోవడం అంటే మీకు డౌట్ రావచ్చు. లోన్లు ఇచ్చేటప్పుడు, డ్వాక్రా లోన్లు ఇచ్చేటప్పుడు ఉన్న డబ్బులన్నీ ఇచ్చేస్తారండి. డ్వాక్రా లోన్లు వచ్చినప్పుడు ఉన్న డబ్బులన్నీ ఇచ్చేస్తారు. అప్పుడు ఆ టయానికి డబ్బులు ఉండవండి. తర్వాత ఎప్పుడో వస్తాయి అనుకోండి, ఆ టయానికి ఉండవు. అలాగే డబ్బు అనేది అస్థిరమైనదండి. ఈరోజు మన దగ్గర ఉంటుంది, రేపు పోతుంది. దాన్ని మనం లక్ష్య పెట్టకూడదండి. ధనాన్ని లక్ష్య పెట్టక దేవుని యందే మనం ఏం కలిగి ఉండాలండి? కింద చెప్తున్నారు చూడండి. ధనమునందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయి దేవుని యందే నమ్మకించుడని ఆజ్ఞాపించుము. ఏమండి? ధనమునందు నమ్మిక సుఖముగా అనుభవించుటకు మనం హాయిగా బ్రతుకుతున్నామండి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం వలన సమస్తమును మనకు ధారాళంగా దయచేసిన దేవుని యందే మనం నమ్మకం ఉంచాలండి. ఎటువంటి ఇబ్బందులు వచ్చినా, కష్టాలు వచ్చినా, ఎటువంటి బాధలు వచ్చినప్పుడు కూడా దేవుడు నాకు ఉన్నాడని ఒక్క నమ్మకం మీద ముందుకెళ్ళిపోమని చెప్తున్నారండి. నాకు డబ్బు ఉందనుకుంటే ఆ ధనము స్థిరమైనది కాదని చెప్తున్నారండి. కాబట్టి మన నమ్మకం ఎవరి మీద ఉండాలి? ధనం మీద, దేవుని మీద అండి?
దేవుని మీద నమ్మకం ఉంటే పరలోక రాజ్యం నిత్య రాజ్యానికి వెళ్తాము. ధనం మీద నమ్మకం ఉంటే ధనవంతుడు ఉన్న చోటుకి వెళ్తామండి. ఏమండి? కాబట్టి దేవుని మీద మనం నమ్మకం ఉంచాలండి. కింద వచ్చిన 18 వచ్చినవండి, వారు వాస్తవమైన జీవమున కంటే పరలోకానికండి. ఇక్కడ సంపాదించుకొని నిమిత్తం, ఇది కూడా ఇంపార్టెంట్ అండి. సంపాదించుకొని నిమిత్తము రాబో కాలం నాకు మంచి పునాది కొరకు. ఏమంటే రాబో కాలం నాకు మంచి పునాది అంటే రాబో పరలోకానికి మంచి పునాది ఎక్కడ వేయాలండి? భూమి మీద వేయాలండి. రాబో కాలానికి మంచి పునాది ఎక్కడ వేయాలి? భూమి మీద వేయాలి. తమ కొరకు వేసుకొనుచు రాబో కాలానికి భూమి మీద పునాది వేయాలంటే ఏం చేయాలి? భూమి మీద అక్కడ చెప్తున్నారండి, మేలు చేయాలండి. ఒకటి, మేలు చేయువారును సత్క్రియలని ధనము గలవారండి. ఏమండి? సత్క్రియలని ధనం గలవారు. అక్కడ ఏం చెప్పారండి? స్త్రీల విషయంలో సత్క్రియల చేత తమను తాము అలంకరించుకోమన్నారండి. సత్క్రియల చేత తమను తాము అలంకరించుకోమన్నారు. ఇక్కడ ఏం చేయమంటున్నారండి? సత్క్రియలైన ధనాన్ని కలిగి ఉండమంటున్నారండి. గలవారును ఔదార్యం గలవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చి వారై ఉండాలండి. ఔదార్యం గలవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చి వారినై ఉండవాలను వారికి ఆజ్ఞాపించము. ఇదే అండి. ఓ తిమోతి, నీకు అప్పగింపబడిన దాన్ని కాపాడి అపవిత్రమైన వట్టి మాటలకును జ్ఞానమని అబద్ధంగా చెప్పబడిన విపరీత వాదములకును దూరముగా ఉండుము. ఆ విషయములో ప్రవీణులమని కొందరు అనుకొని విశ్వాస విషయమును తప్పిపోయిరి. నీకు కృప మీకు తోడై ఉండును గాక. ఇది 1 తిమోతి పత్రిక యొక్క 6 అధ్యాయాలు ఎవరండి? 3 అధ్యాయాలు ఇప్పుడు చెప్పాము, మనం 3 అధ్యాయాలు చెప్పామండి. ఏమండి? నేను చెప్పింది మీకు ఎవరికైనా అర్థమైందండి? ఏమండి? మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటేనండి, చెప్పినప్పుడు వచ్చేసేటట్టే ఉంటాయండి. చెప్పినప్పుడు వచ్చినట్టే ఉంటాయండి. కానీ ఒకసారి పరీక్ష పేపర్ కాదు, మామూలు మీకు ఇవ్వబడిన క్వశ్చన్ పేపర్ పట్టుకొని ఒకసారి క్వశ్చన్ చదవండి, ఆన్సర్ రాదండి. ఆన్సర్ రాదండి. విన్నాం కానీ ఆన్సర్ రావట్లేదు. ఏదో చెప్పారంటే ఏం చెప్పారంటే మనం బట్టి పట్టలేదు దాన్ని. విన్నాం కానీ మైండ్లోకి అది ఫీడ్ అవ్వలేదండి. కాబట్టి మీరు విన్నారు, అయినప్పుడు కూడా బట్టి పట్టాల్సిందేనండి. ఏమండి? మీరు ఎప్పుడైతే దాన్ని మనసు పెట్టి చదువుతారో అప్పుడే పరీక్షలో రాయగలరండి. వచ్చినట్టే ఉంటుందండి. విన్నాం కదా అనిపిస్తుందండి, ఆన్సర్ రాదండి. ఏదో ఒక మూల ఎగిరిపోద్దండి, పూర్తిగా చెప్పలేమండి. కాబట్టి ఇది 1 పత్రిక యొక్క వివరణ అండి. ఎంతమందికి అర్థమైందండి? ఎవరో చేతులు ఎత్తట్లేదంటే ఎవరికి అర్థం అవ్వలేదండి. ఇది అండి 1 పత్రిక యొక్క వివరణ అండి. 2వ పత్రిక ఒక్కసారి మామూలుగా 6 అధ్యాయంలో ఒక్కసారి పై టచ్ చేసుకుంటూ ఒక్కసారి గుర్తు చేసుకొని ముగిచ్చేద్దామండి. 6 అధ్యాయాలు ఒకసారి చూసుకుందాం. ఒక్కసారి మైండ్ పెట్టండి, ఒక 2 నిమిషాలు. ఈ పత్రిక ఎవరికి రాస్తున్నారంటే క్రీస్తునందు అపోస్తలుడైన పౌలు నా నిజ కుమారు విశ్వాసమును బట్టి. ఏమండి? విశ్వాసమును బట్టి నా నిజ కుమారుడైన తిమోతికి శుభమని చెప్పి రాస్తున్నారు. అపోస్తలుడైన పౌలు నిజ కుమారుడు విశ్వాసమును బట్టి ఖచ్చితంగా మేము మెన్షన్ చేయాలండి. అక్కడ నా కుమారుడని పెట్టకూడదు. విశ్వాసమును బట్టి నా నిజ కుమారుడైన తిమోతికి శుభమని చెప్పి వ్రాయినది. ఏమండి? అని చెప్తూ ఈ యొక్క పౌలు తిమోతికి రాసిన పత్రిక 1 పత్రిక అండి. అది సంఘంలో విశ్వాస సంబంధమైనవి కాకుండా వివాదంతో కూడుకునే ఉన్నాయంటండి. భిన్నమైన బోధ చేయవద్దనియు కల్పనా కథలను మితం లేని వంశేవాళ్ళండి. ఈ విశ్వాస సంబంధమైనవి కాదండి, వివాదములతో కూడుకొని ఉన్నాయి. కాబట్టి తిమోతిని వీటిని లక్ష్య పెట్టవద్దని చెబుతున్నారండి. ఇక ఉపదేశ సారం ఏదని ఇచ్చారండి. ఉపదేశ సారం ఏంటంటే పవిత్ర హృదయం నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన హృదయమును విశ్వాసం నుండి కలిగు ప్రేమ అండి. ఇది ఉపదేశ సారం అండి. ఇక కిందకు పోయినట్టయితేనండి
ధర్మశాస్త్రం ఎప్పుడు మేలైనదంటే ధర్మానుకూలంగా దాన్ని వినియోగించినప్పుడు, ఉపయోగించినప్పుడు ధర్మశాస్త్రం అనేది మేలైనదండి. ఇక్కడ ధర్మశాస్త్రం ఎవరికి ఇవ్వబడినదని 15 లక్షణాలు చెప్పారండి. ఏమండి, అవి మనం చదువుకున్నాము. తర్వాత పూర్వము పౌలు గారు హానికరుడై ఉండడానికి కారణం ఏంటంటేనండి, అవిశ్వాసము వల్ల తెలియక చేశాను కాబట్టి నేను కనికరింపబడ్డానని చెప్పడం అనేది జరుగుతుందండి. ఇక పైకి వచ్చేసరికి పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకరమునకు యోగ్యమునై ఉన్నదని మనం చెప్పుకున్నామండి. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకరమునకు యోగ్యమునై ఉన్నదండి. ఆ కింద వచనంలో పౌలు గారు ఎందుకు కనికరింపబడ్డారని వచ్చిన ఒక ప్రశ్నకు, నిత్యజీవం నిమిత్తం తనను విశ్వసింపబో వారికి నేను మాదిరిగా ఉండులాగన యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతముతో ప్రధాన పాపి అయిన నాయందు కనబరిచిన నిమిత్తం నేను కనికరింపబడుతున్నానని చెప్పడం అనేది జరిగిందండి. కింద వచనాలకు వచ్చేసరికి విశ్వాస విషయమే భ్రష్టులైపోయారు, వాడబద్దలైపోయిన వారి వలె ఉన్నారు. వారిలో హుమెనై, అలెగ్జాండర్ ఉన్నారండి. హుమెనై, అలెగ్జాండర్ ఉన్నారు. ఇక్కడ తిమోతిని ఏ విషయంలో ఉండమంటున్నారండి? ముందుగా లేఖనంలో చెప్పబడిన ప్రకారం మంచి విశ్వాసమును, మంచి మనస్సాకి విశ్వాసమును కలిగి ఉండమని చెప్పడం అనేది జరిగిందండి. ఇది మొదటి అధ్యాయం యొక్క వివరణ అండి. రెండో అధ్యాయంలోకి వచ్చేసరికి సంపూర్ణ భక్తి మాన్యత కలిగి ఉండాలంటే, సుఖముగా జీవించాలంటే ఏం చెప్పారండి? మనుషులందరి కొరకు, రాజుల కొరకును ఇంకా అధికారుల కొరకు ప్రార్థన చేయాలి, విజ్ఞాపన చేయాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, యాచనలను కలిగి ఉండాలి. 4 లక్షణాలను కలిగి ఉండాలండి. అక్కడ 3 అధికారులు ఉన్నారు, రాజులు, మనుషులు, అధికారులు. ఆ 3 నిమిత్తం 4 లక్షణాలు అనేవి, యొక్క 4 వీటిని అనేవి చెయ్యాలి. చేయనప్పుడు ఏమవుతుందండి? సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి ఉంటాం మనం. కింద వచనానికి వచ్చేసరికి మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గురించిన అనుభవజ్ఞానం గలవారై ఉండవాలని దేవుడు ఇచ్చించున్నాడు. సత్యమును గురించి అనుభవజ్ఞానం కలిగి ఉండాలని ఇక్కడ మనం చెప్పడం అనేది జరిగింది. ఆ కింద వచనానికి వచ్చేసరికి దేవుడు ఒక్కడే, దేవుడుకును నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తేసను నరుడు అని చెప్పడం జరుగుతుందండి. అదేవిధంగా పౌలు ఎందుకు నియమింపబడ్డాడనే దానికి ఇక్కడ ఆన్సరు, నేను ప్రకటించేవాడుగాను అపోస్తులుడుగాను విశ్వాస సత్యముల విషయంలో అన్యజనులకు బోధకుడిగా ఉన్నానంటారండి. దేని విషయంలోనండి? అపోస్తులుడుగాను, అపోస్తులుగాను, ప్రకటించేవాడుగాను అపోస్తులుడుగాను అన్యజనులకు సత్య విషయములై, విశ్వాస సత్య విషయములై బోధకుడిగా ఉన్నానంటాడండి. మనం 2వ పత్రికలోకి వచ్చేసరికి డైరెక్ట్గా ఇక్కడ అన్యజనులకు బోధకుడిగా ఉన్నానంటారు, అక్కడ బోధకుడిగా ఉన్నానని చెప్పడం జరుగుతుందండి. నియమింపబడి ఇది కిందకు వచ్చేసరికి అండి, స్త్రీలు ఎలా ఉండాలి, ఎటువంటి అలంకరణ కలిగి ఉండాలి చెప్పడం అనేది జరుగుతుందండి. ఏమండి, వెలగల వస్త్రాలను కానీ, బంగారం కానీ, ముత్యములు కానీ ధరించవద్దని చెప్తున్నారండి. మరి స్త్రీలు ఎలా ఉండాలంటే దైవభక్తి గలవారై ఉండి సత్క్రియలను, క్రియల చేత తమను తాము అలంకరించుకోమన్నారండి. సత్క్రియల చేత తమను తాము ఆ స్త్రీలను అలంకరించుకోమన్నారు. కానీ బంగారంనైనను, వెలగల వస్తువులనైనను, జడలతోనైనను యొక్క అలంకరించుకోమని చెప్పలేదండి. స్త్రీలు మౌనంగా ఉండి సంపూర్ణ విధేయత నేర్చుకోవాలండి. అదేవిధంగా ఉపదేశించుటకైనను, పురుషుని మీద అధికారం చేయటకైనా స్త్రీకి ఇవ్వలేదండి అవకాశం. ఏమండి, ఉపదేశించడానికి స్త్రీకి అవకాశం అప్పుడు లేదు, ఇప్పుడు ఉందండి. పురుషుని మీద అధికారం చేయడానికి మాత్రం లేదండి. ఏమండి, దాన్ని ఇచ్చినప్పుడు దీన్ని ఎందుకు ఎవరు అనుకోమాకండి. చెప్పుకున్నాం ఆ రోజు మనం, పురుషుడిని రాజుగా చూస్తే నువ్వు రాణి అవుతావు, పనికి వాళ్ళ వాడిగా చూసుకుని నువ్వు కూడా పనికి వాళ్ళ దానికి అంటావు అని మనం ఆ రోజు వివరించుకున్నామండి. కాబట్టి ఉపదేశించడానికి అవకాశం ఇచ్చారు, కానీ పురుషుని మీద అధికారం చేయడానికి అవ్వలేదండి. అది స్త్రీల గురించి. స్త్రీలు ఎటువంటి ఆభరణాలు ధరించాలండి?
దైవభక్తి కలవారు అని చెప్పుచు సత్క్రియల చేత తమ్మును తాను అలంకరించుకోవాలండి. వేటి చేత అండి? సత్క్రియల చేత తమ్ముని తాము అలంకరించుకోవాలి, కానీ మిగిలిన వెలగల వస్తువుల చేత జడలతోనైనను బంగారంతోనైనను ముత్యములతోనైనను అలంకరించుకోవద్దని చెప్పడం జరిగిందండి. మరి స్త్రీలు దైవభక్తి విషయంలో నిలకడగా ఉండాలంటే ఏం చేయాలి? ఏం చేయాలండి? స్వస్థ బుద్ధి కలిగి విశ్వాస ప్రేమల యందు పవిత్రతల యందు నిలకడగా ఉండాలండి. స్త్రీలు నిలకడగా ఏ విషయంలో నిలకడగా ఉండాలండి? స్వస్థ బుద్ధి కలిగి విశ్వాస ప్రేమ పవిత్రతల యందు నిలకడగా ఉండాలండి. ఇది 2వ అధ్యాయం యొక్క వివరణ అండి. 3వ అధ్యాయానికి వచ్చేసరికి అధ్యక్ష పదవిని ఆశించే వాళ్ళు ఎవరు ఉండాలి, అధ్యక్షునికి ఉండవలసిన క్వాలిఫికేషన్స్. ఇక్కడ మనకి ఆ రోజు మనం 15 అని చెప్పుకున్నామండి, కాదు 12 ఉంటాయండి. 12తో పాటు తన ఇంటి వారిని బాగుగా పరిపాలించాలి, అదేవిధంగా వెలుపటి సాక్ష్యం కూడా బాగుగా ఉండాలండి. ఈ 12 లక్షణాలు ఉండాలి. ఇంటి కుటుంబాన్ని బాగా పరిపాలన చేసేవాడు ఉండాలి, వెలుపడి లక్షణం కూడా బాగుగా ఉండాలండి. ఇక్కడ ఇంకో విషయాన్ని మెన్షన్ చేశారండి మనకి, ఏంటంటే ఎవరైతే సంఘంలో కొత్తగా ప్రవేశించారో వారికి అధ్యక్ష పదవి అనేది ఇవ్వద్దని చెప్పారండి. ఎందుకు ఇవ్వద్దు అన్నారంటే వాడు గర్వాంధుడు అయిపోతాడు కాబట్టి అపవాదికి కలిగిన శిక్ష వాడికి కూడా పడకుండా ఉండాలంటే ఏం చేయాలండి? అధ్యక్ష పదవి అనేది కొత్తగా సంఘంలో చేరిన వారికి ఇవ్వద్దని చెప్పడం అనేది జరుగుతుందండి. ఇకపోతే కిందకి వచ్చేసరికి పరిచారకులైన పురుషులు పరిచారకులైన స్త్రీలు ఎలా ఉండాలో చెప్పారండి. పురుషుల విషయానికి వస్తే ఏకపతి పురుషులు విమర్శకులను మద్యపానాసక్తులను విమర్శకులను దుర్లాభం అపేక్షించే వారై ఉండకూడదు. పురుషుల విషయానికి వచ్చేసరికి అండి మద్యపానాసక్తులను విమర్శకులను దుర్లాభాన్ని ఆశించే వారై ఉండకూడదు. పురుషుల విషయానికి వచ్చేసరికి వీరి విషయంలో మళ్ళీ క్రీస్తు యొక్క భక్తి మర్మ విషయం కూడా తెలుసుకొని ఉండాలి, అనిందులై ఉండాలి. పరిచారకులు నిందలు లేని వారై కూడా ఉండాలండి. స్త్రీల విషయానికి వచ్చేసరికి మితముగా ఉండాలి, కొండెములు చెప్పని వారై ఉండాలి, అదేవిధంగా అన్ని విషయాల్లో కూడా నమ్మకంగా ఉండాలండి. స్త్రీల విషయానికి వచ్చేసరికి పరిచారకులైన స్త్రీలు, అది స్త్రీలు పురుషుల గురించి పరిచారకుల విషయంలో అది. ఇక పైకి వచ్చేసరికి జీవం గల సంఘంలో ఎలా ప్రవర్తించాలో చెప్పారండి. అది 3వ అధ్యాయం యొక్క వివరణ అండి. 4వ అధ్యాయం వచ్చేసరికి దొంగ బోధకులు ఉన్నారని చెప్తున్నారండి. అబద్ధికులు వేషధారణ వల్ల మోసపరిచే ఆత్మల యందును దెయ్యముల బోధన యందును లక్ష్యమించి విశ్వాస భ్రష్టులు అయిపోతున్నారు. కాబట్టి కొంతమంది ఏం చెప్తున్నారండి, ఆహారం తినే విషయంలో కొన్ని పుచ్చుకోవచ్చు కొన్ని పుచ్చుకోకూడదని చెప్తున్నారండి. వాస్తవానికి పుచ్చుకోకూడదంటే పుచ్చుకోవచ్చండి. కొంతమంది వివాహాన్ని నిషేధిస్తున్నారు. వివాహాన్ని వీరు నిషేధించింది అయితే యేసుప్రభులో ఆ రోజు దేవుడు నిషేధించాలి. వాస్తవానికి అయితే వివాహాన్ని నిషేధించాలనే కోరిక వీళ్ళలో ఉంది కాబట్టి వీళ్ళు దొంగ బోధకులు కాబట్టి నిషేధించారు. అది మనకి అవసరం లేనిదైతే దేవుడే ఆ రోజు వివాహం అనేది చేయడండి. కాబట్టి వీళ్ళు దొంగ బోధకులు ఏం చెప్తున్నారండి, వివాహాలు నిషేధిస్తున్నారు, అదేవిధంగా ఆహారం తినే విషయంలో ఏం చెప్తున్నారు, కొన్ని పుచ్చుకోవాలి కొన్ని పుచ్చుకోకూడదని చెప్తున్నారండి. కానీ అది ఎప్పుడు పవిత్రమైనదండి? సృష్టిలో చేయబడిన ప్రతి వస్తువు కూడా మంచిదే. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రార్థన చేయడం వల్ల ఆ యొక్క ఆహార పదార్థం అనేది పవిత్రపరచబడిందని మనం తెలుసుకున్నామండి. కిందకు వచ్చేసరికి శరీర సాధకం చేయడం వల్ల కొంతవరకు మంచిదే. దైవభక్తి ఇప్పటి విషయంలోనూ రాబో జీవం విషయంలోనూ లాభ సాధనమై ఉన్నదండి. ఏమండి? ప్రయోజనకరమైనదే ఉన్నది. ఏదండి? దైవభక్తి ఇప్పటి జీవ విషయంలోనూ రాబో జీవం విషయంలోనూ వాగ్దానంతో కూడినదైనందున లాభసాటిపై ప్రయోజనకరమై ఉన్నదండి. వాగ్దానంతో కూడినదైనందున అది అన్ని విషయాల్లో ఎలా ఉందండి? ప్రయోజనకరమై ఉందండి. కింద వచ్చినానికి వచ్చేసరికి తిమోతిని యవ్వనం బట్టి ఎవడను నీ తృణీకరింపనీయకము, ప్రవర్తనలోను విశ్వాసంలోను ప్రేమలోను ఇక్కడ 5 లక్షణాలు ఉంటాయండి. ఈ 5 లక్షణాల్లో ఏం చేయమన్నారండి? విశ్వాసులకు మాదిరిగా ఉండమని చెప్తున్నారండి. వీటిలోనండి మాటలోను
ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసంలోను, పవిత్రతలోను. ఈ ఐదింటికి ఎలా ఉండాలండి? విశ్వాసులకు మాదిరిగా ఉండడం అనేది జరుగుతుందండి. నిన్ను గూర్చి, నీ బోధన గూర్చి జాగ్రత్త పడు. అలా జాగ్రత్త పడడం వల్ల వాటిని విని వారిని నీవు రక్షించుకుందువు లేదా కాపాడుకుందు అని చెప్పడం అనేది జరిగింది. ఇది 4వ అధ్యాయం యొక్క వివరణ అండి. 5వ అధ్యాయంలోకి వచ్చేసరికి వృద్ధుల్ని ఎలా పిలవాలి, యవనస్తుల్ని ఎలా పిలవాలి, యవన స్త్రీలను ఎలా పిలవాలి, అదేవిధంగా వృద్ధ స్త్రీలను ఎలా పిలవాలో చెప్పడం అనేది జరిగింది. తర్వాత నిజముగా అనాథులు ఎవరంటే విధవరాండ్రు అని చెప్పుకొచ్చాము. విధవరాండ్రు వచ్చేసరికి విధవరాండ్రుకు ఉండవలసిన క్వాలిఫికేషన్స్ ఏంటి, లక్షణాలు ఏంటి, ఎవరిని విధవరాండ్రుల లెక్కలో చేర్చాలి, ఎవరిని విధవరాండ్రుల లెక్కలో చేర్చకూడదు. 60 సంవత్సరాల కంటే పైన ఉన్న వారిని విధవరాండ్రుల లెక్కలో చేర్చాలి, 60 సంవత్సరాల కంటే తక్కువ ఉన్న వారిని, యవన స్త్రీలను విధవరాండ్రుల లెక్కలో చేర్చకూడదని చేర్చుకున్నాం. తర్వాత ఈ విధవరాలకు ఉండవలసిన క్వాలిఫికేషన్ నేర్చుకున్నాం. సత్క్రియలకు పేరు పొందినదే, పిల్లలు పెంచాలని చెప్పాము. పరదేశులకు ఆతిథ్యం ఇవ్వాలి, అదేవిధంగా పరదేశులకు ఆతిథ్యం ఇవ్వాలి, పరిశుద్ధుల పాదాలు కడగాలి, సహాయం చేయాలి. ఏమండి, ప్రతి సత్కార్యం చేయబోయినదైతే ఆమెను ఎక్కడ చేర్చాలండి? విధవరాండ్ర లెక్కలో చేర్చాలి. యవ్వన స్త్రీలను మాత్రం విధవరాండ్ర లెక్కలో చేర్చకూడదు. వాళ్ళు వదరబోతులై, బద్ధకస్తురాండ్రులై, ఆడరాని మాటలని చెప్పుదురు. కాబట్టి అటువంటి యవ్వన స్త్రీలను విధవరాండ్ర లెక్కలో చేర్చకూడదు అని మనం చెప్పుకున్నాము. కాబట్టి యవ్వన స్త్రీలు ఏం చేయాలండి? వివాహం చేసుకొని పిల్లలు కానీ గృహ పరిపాలన జరిగించు. ఈ వాక్యం మనం చెప్పుకోలేదు అనుకుంటండి, మిస్ అయిందండి. యవ్వన స్త్రీలు వివాహం చేసి పిల్లలకని గృహ పరిపాలన జరిగించు విరోధికి నిందించుటకు విరోధికి అవకాశం ఇవ్వకూడదండి. ఏమండి, మనం చర్చికి వస్తున్నామంటే పక్కన బోల్డ్ మంది కనిపెడుతూ ఉంటారండి. అందుట్లో పురుషుల కన్నా స్త్రీలను ఎక్కువ కనిపెడతారండి. వివాహం జరిగింది, పిల్లల కన్నాము, పిల్లల కనిన తర్వాత మనం మరింత జాగ్రత్తగా ఉండాలండి. ఎప్పుడైతే మనం మరింత జాగ్రత్తగా ఉంటామో అప్పుడే మన యొక్క సంసారాలు అనేవి నిలబడతాయండి. నిందించడానికి విరోధికి అవకాశం ఇవ్వద్దు అంటున్నాడండి. నువ్వు తప్పు చేసి ఒక్క తప్పు చేస్తే 100 మంది 100 రకాలుగా మాట్లాడుకుంటారండి. చేసింది ఒకటే తప్పు, 100 మంది 100 రకాలుగా మాట్లాడుకుంటారండి. కాబట్టి విరోధికి ఆ అవకాశం కూడా ఇవ్వకుండా ఎలా ఉండాలంటే యవ్వన స్త్రీలు వివాహం చేసుకొని పిల్లలకని గృహ పరిపాలన చేయమంటున్నారండి. కింద వచ్చినానికి వచ్చేసరికి బాగా పరిపాలన చేయ పెద్దలు ఉపదేశించేవారు వాక్యమందును ఉపదేశించే వారికి రెట్టింపు ఏం కలిగి ఉన్నారండి? సన్మానమును చేయమంటున్నారు. రెట్టింపు సన్మానం అనేది కలిగి ఉండమంటున్నారండి. ఇక సంఘంలో ఉన్న పెద్దల మీద దోషారోపణ చేయాలంటే 2-3 సాక్షులు ఉంటేనే దోషారోపణ చేయగలము. అదేవిధంగా ఎవరైనా సంఘంలో తప్పు చేస్తే అందరి ముందు గద్దించమన్నారండి. లేకపోతే సంఘంలో మనం పని చేసేటప్పుడు విరోధి బుద్ధితోనైనాను పక్షపాతంతోనైనా చేయొద్దని చెప్పడం అనేది జరిగిందండి. తిమోతి, నీవు ఎవరి మీద అయినా అక్ష నిక్షేపణ పెట్టకుండా పరుల పాపముల పాలివాడివై ఉండకుండా పవిత్రునిగా ఉండినట్లు చూసుకోమని చెప్పారండి. నీ కడుపు జబ్బు నిమిత్తం నీళ్ళే తాగకుండా ద్రాక్ష రసం కొంచెముగా పుచ్చుకోమని చెప్పడం అనేది జరిగిందండి. కొందరు పాపాలు వారి వెంట వెలుచున్నాయి, మరికొందరు పాపాలు వారి తర్వాత, మరికొందరు పాపాలు వారి ముందు ఫస్ట్ ఏమండి వెళ్తాయండి. కొందరు పాపాలు తేటగా భయపడి న్యాయ తీర్పులో ముందు నడుచున్నాయి, మరికొందరు పాపాలు వారి వెంట వెళ్తున్నాయి. అంటే ముందు పాపాలు వెళ్తున్నాయి, తర్వాత పాపాలు అనేవి వెళ్తున్నాయి. మంచి కార్యములు అనేవి తేటగా బయలుపరచున్నాయని మనకు 5వ అధ్యాయంలో చెప్పుకున్నామండి. ఇక 6వ అధ్యాయానికి వచ్చేసరికి ఏమన్నారండి? సంతుష్ట సహితమైన, ఫస్ట్లో ఉంది, సంతుష్ట సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉంది. కాబట్టి మనం ఈ లోకానికి ఏమీ తీసుకురాలేదు, వెళ్ళిపోయేటప్పుడు కూడా ఏమీ తీసుకోమని చెప్పడం అనేది జరిగింది.
అన్నవస్త్రములు కలిగిన వారమై మీ కలిగిన వాటితో సంతోషంగా ఉండమన్నారండి. అన్నము వస్త్రము ఉంటే దేవా నీకే కృతజ్ఞతాస్తుతులు, తృప్తి కలిగి ఉండమని జీవించారు. తర్వాత కింద వచ్చినానికి వచ్చేసరికి ధనాపేక్ష యొక్క నష్టాలు చెప్పారు. ధనాపేక్షలో ఉన్నవారు ఏమన్నారన్నారండి? శోధనలోను ఉరిలోను అవివేకయుక్తంలోనైనా అనేక హానికరంలోను పడుదురు. అట్టి మనుషులు నష్టంలోను నాశనంలోను ముంచివేస్తాయి. ఎందుకంటే ధనాపేక్ష సమస్తమైన కీళ్లకు మూలం. కాబట్టి కొందరు దాని నుండి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధల చేత తమ్మును తామే పొడుచుకున్నారు. ఏమండి, దైవజనుడు వేటిని విసర్జించాలంటే ధనాపేక్షను విసర్జించాలి. వేటిని సంపాదించుకున్నట్టుకు ప్రయాసపడాలంటే నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును. ఇక్కడ 6 లక్షణాలు వస్తాయి. తిమోతి విషయంలోనికి వచ్చేసరికి 5 లక్షణాలే వస్తాయి. ఇక్కడ 6 లక్షణాలు వస్తాయండి. ఇక్కడ ఏమండి, విశ్వాస సంబంధమైన మంచి పోరాడితే మనం ఎక్కడికి వెళ్తామండి? నిత్య జీవం పొందుతామండి. యేసు ప్రభుల వారు వచ్చే వరకు మనం ఎలాగా ఉండాలండి? నిష్కలంకంగాను అనింద్యులుగాను మనం అంటే పరిశుద్ధులుగా జీవించాలండి. లేకపోతే లాస్ట్లో చెప్పారండి, ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక సుఖముగా సమస్తమును ధారాళంగా దయచేస్తున్న దేవుని యందే నమ్మకం ఉంచమన్నారండి. సమస్తమును సుఖం అనుభవించుటకు సమస్తమును ధారాళంగా దయచేస్తున్న దేవుని యందే నమ్మిక ఉంచమన్నారు. కానీ ధనమునందు నమ్మిక ఉంచవద్దని చెప్పడం అనేది జరిగిందండి. రాబో కాలం నాకు పునాది వేసుకోవడానికి ఏం చేయాలండి? మేలు చేయాలి, ఓర్పు గలవారై ఉండాలి, సత్క్రియలను ధనము గలవారై ఉండాలి. తమ ధనములో, ఓర్పు అంటే ఔదార్యం, తమ ధనములు ఇతరులకు పాలు ఇచ్చేవారే ఉండాలండి. ఇది పరలోకానికి వచ్చే యొక్క రాబో తరానికి పునాది చెప్పుకున్నామండి. ఇది మొత్తం వివరంగా 6 అధ్యాయాల యొక్క వివరణ అండి. అర్థమైందండి? కాబట్టి ఒకసారి మీరు కూడా చదవండి. ఈరోజు చదవండి. ఇప్పుడు నేను చెప్పిన వెంటనే ఒక అరగంట చదివితే వచ్చేద్దండి. ఆటోమేటిక్ మైండ్ తీసుకుంటుంది. కానీ ఖచ్చితంగా బట్టి చదవాలండి. ఏమండి, చదవకపోతే మాత్రం రావండి, వచ్చినట్టే ఉంటాయి. కానీ పరీక్షలోకి వచ్చేసరికి క్వశ్చన్ పేపరే చూస్తామండి, మనం ఆన్సర్ రాయలేమండి. కాబట్టి నా మాటలు ముగిస్తున్నానండి. ప్రార్థన చేసుకుందామండి. ప్రియ పరలోకమందున మా కన్న తండ్రి, మీ పిల్లలకు తండ్రి మొదటి పత్రికను వివరించాను, తిమోతి మొదటి పత్రికను వివరించాను తండ్రి. ప్రభువా, మీరు నాకు మంచి జ్ఞానాన్ని ఇచ్చారు. అందుని బట్టి క్రీస్తు ప్రభువుల పేరు తండ్రి మీకు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్క బిడ్డ కూడా తండ్రి యొక్క పత్రిక వివరణ విన్నారు తండ్రి. విన్న వాటిని మర్చిపోకుండా తండ్రి మీ పిల్లల పరీక్షలో మంచి సమయోచితమైన జ్ఞానంతో మంచి మార్కులతో పాస్ అవ్వడానికి మీకు ప్రతి ఒక్క బిడ్డకు కూడా దయచేయమని తండ్రి. మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుల వారి పేరట అడిగి వేడుకున్నాం మా కన్న తండ్రి. ఆమేన్.